హలో గైస్, వెల్కమ్ టు అనదర్ వ్లాగ్ వేర్ ఈ రోజు మనం మాట్లాడబోతుంది బిజినెస్ జాబ్ అన్న పాయింట్ అన్నమాట. మనం జాబ్ చేస్తే బాగుంటుందా, బిజినెస్ చేస్తే బాగుంటుందా అని చాలా మంది ఆలోచిస్తూ ఉంటారు అన్నమాట. ఎందుకంటే జాబ్ కి పోతే 8 గంటలు 10 గంటలు వాడు బుర్ర తింటుంటాడు, మనకు ఆ పని వస్తుంది, కొన్నిసార్లు రాదు. కొంతమంది ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టి జాయిన్ అవుతారు ఏదో ఒక రకంగా జీతం కోసం. అండ్ ఈ మధ్య పెళ్లిళ్ళల్లో చూస్తుంటే పెళ్లిళ్ళల్లో ఏమంటారు, మినిమం ఇప్పుడు ఆడోళ్ళు 50,000 40,000 సంపాదిస్తారు, 30,000 40,000 ఆడోళ్ళు సంపాదిస్తారు. దానివల్ల అబ్బాయి అనేటోడు 1,00,000 సంపాదించింది అసలు పెళ్లి సంబంధమే వద్దంటారు. మేము ఇండిపెండెంట్ ఉంటాం కదా, తక్కువ సంపాదించేటోడిని ఎందుకు తీసుకుంటాం అన్న ఆలోచనలలో కూడా ఉంటున్నారు. మరి మరి అలాంటి కాలంలో అసలు పైసలు సంపాదించడం ఎలా? అండ్ జాబ్ చేస్తే బెటరా లేకుంటే బిజినెస్ చేస్తే బెటరా అన్నది కూడా ఈ వీడియోలో పూర్తిగా చూద్దాం. ఫస్ట్ నేను నా ముచ్చట్నే చెప్తా. నేను చాలా రకాల జాబులు చేశాను, లైక్ బ్లూ కాలర్, వైట్ కాలర్. బ్లూ కాలర్ అంటే ఫిజికల్ బాడీ వాడేది, అండ్ వైట్ కాలర్ అంటే తెలివి వాడేది, లైక్ కమ్యూనికేషన్, కూర్చొని చేసే అన్ని కూడా వైట్ కాలర్ జాబ్స్ కిందికి వస్తాయి. అండ్ ఫిజికల్ వర్క్ లైక్ బాడీని వాడే, లైక్ ఏదైనా క్యాబ్ డ్రైవర్ కార్ నుంచి, జనరల్ లేబర్ కార్ నుంచి. నేను అబ్రోడ్ లో ఒక 3 to 4 years ఉన్నానన్నమాట. అక్కడ చాలా రకాల జాబులు చేసిన అన్నమాట. చెయ్యాల్సి వచ్చి చేయలే, నేను ఎక్స్ప్లోర్ చేద్దామని చేసిన. సో దెర్ ఇస్ ఎ డిఫరెన్స్ అన్నమాట. అండ్ మీరు ఏం చేయాలంటే ఫస్ట్ మీ ఏజ్ 20 to 30 మధ్యలో ఉందనుకోండి. ఫస్ట్ స్టెప్ మీ ఏజ్ 20 నుంచి 30 మధ్యలో ఉందనుకోండి. మీరు చేయాల్సిన ఫస్ట్ పని ఏంటంటే, మీరు రిస్క్ తీసుకునేది ఉంటే దిస్ ఈజ్ ద టైం. 20 నుంచి 30 ఏజ్ మధ్యలో మీరు మాక్సిమం రిస్క్ తీసుకోండి. ఎందుకంటే ఇది ఆ టైం కాదు, ఏది మీరు పెళ్లి అయిపోయింది, మీకు పిల్లలు ఉన్నారు, పిల్లల బాధ్యత, వాళ్ళు నిద్రపోవట్లేరు, వాళ్ళకి నిద్ర పట్టదు, అమ్మ పాలు పెట్టాలి, మనకి 5 కిలోల బియ్యం కూడా లేదు, కూర లేదు ఇంట్లో, మళ్ళీ అత్త కోడలు ఇద్దరు కూడా వాళ్ళు పోరాడుతుర్రు. ఇట్లాంటివన్నీ చాలా. ఒకసారి మీకు 30 దాటిర్రంటే, వెన్ యు ఆర్ క్రాస్ 30 దాటాక మీకు రకరకాల ఆప్షన్స్ ఉంటాయి అన్నమాట లైఫ్ ప్రాబ్లమ్స్ కి. సో 20 to 30 ఏంటంటే ఎర్లీ స్టేజ్. మీ ఎడ్యుకేషన్ అయిపోతుంది అండ్ కెరియర్ అనే దాన్ని అసలు ఎక్స్పెరిమెంటేషన్ ఫేజ్ లో ఉంటారు. చిన్నప్పుడు స్కూలింగ్ సిస్టమ్ అయినా కాకుండా, స్కూలింగ్ సిస్టమ్ ఒకవేళ అయ్యి ఉంటే దాన్ని ఓన్లీ నెట్వర్కింగ్ కోసం వాడుకోండి. నెట్వర్కింగ్ అంటే లైక్ పరిచయాల కోసం, వాళ్ళు ఎక్కడున్నారు, ఏడ వర్క్ చేస్తుర్రో అట్లా పరిచయాల కోసం పెట్టుకోండి, జాబ్ల కోసం, రిఫరెన్స్ కోసం కాదు. ఎవరైనా మెయిన్ గా ఫ్రెండ్సే, రిలేటివ్సే ఎవరు రిఫరెన్స్లు అసలుకే ఇయ్యరు. మీకు జాబ్ కావాలంటే డైరెక్ట్ గా అప్రోచ్ అవుడే బెటర్ ఎప్పుడైనా. అండ్ నౌకరీ ఈజ్ ఏ గుడ్ ప్లాట్ఫామ్ వైట్ కాలర్ జాబ్స్ కి. అండ్ బ్లూ కాలర్ జాబ్స్ కి ఇండియా filing.com, ఇండియా జాబ్స్, ఇండియా లేబర్స్ అనేదో ఉంది ఒకటి. అప్పట్లో నేను ఏదో బ్రాంచ్ మేనేజర్ గా వర్క్ చేసినప్పుడు మాకు ఎవరో వర్కర్స్ కావాలనుకుంటే అల్ల నుంచే తీసుకున్నాం అన్నమాట. సో అన్ని రకాల జాబులకు మీకు కావాలంటే 10,000కు 15,000కు సాయంత్రం కల్లా అవైలబుల్ ఉండే జాబ్స్ ఉన్నాయి. కానీ మీరు చేయాలనుకుంటారు. ఎందుకంటే చాలా మంది ఏం చేస్తారు, ఇప్పుడు చదువుకోనోడు ఏం చేస్తాడు, నేనేం చదువుకోలేదు కాబట్టి నాకు ఏదో ఒక జాబ్ వచ్చుడే ఎక్కువ అని చెప్పేసి ఆ జాబ్ చేస్తుండు. అదే చదువుకున్నవాడు ఏం చేస్తుండు, నేను చదువుకున్నా కాబట్టి నేను చదువుకున్న జాబే చెయ్యాలని చెప్పేసి ఏ జాబ్ చేయకుంటుంటుండు. దీనివల్ల మన కంట్రీలో ఎడ్యుకేటెడ్ అన్ఎంప్లాయీస్ రేట్ అనేది చాలా పెరిగిపోయింది అన్నమాట, ఎడ్యుకేటెడ్ అన్ఎంప్లాయీస్ ది. అండ్ చాలా మంది అట్లనే ఖాళీగా ఉన్నారు. మీరు ఖాళీగా ఉండే బదులు ఏం చేయండి అంటే 20 నుంచి 30 మధ్యలో మాక్సిమం నెంబర్ ఆఫ్ జాబ్స్ చేయండి. ఫస్ట్ అది 1 month, 2 months, 1 year, 2 years, అదంతా కూడా సెకండరీ. ముందు అనుభవం తెచ్చుకోండి, పని అంటే ఎట్లుంటది, ఒక ఓనర్ ఎలా ఉంటాడు, ఒక ఓనర్ బాధ్యతలు ఏముంటాయి. నేను నా వర్క్స్ చేసేటప్పుడు కూడా, లోపల ఎప్పుడైనా వర్క్లలో ఉన్నప్పుడు కూడా, నేను ఈ కంపెనీకి ఓనర్ అయితే, అంటే పని అలా అయ్యాడు కాదు, అవగాహన. నేను ఒకవేళ ఈ కంపెనీకి ఓనర్ అయితే ఎటువంటి పనులు ఉంటాయి అన్నది నేను చూసేది. ఎప్పుడు నేను వర్కర్ ఉన్న రోజులలో కూడా, నేను బిజినెస్ పెట్టక ముందు కూడా, నేను జాబులు చేసేటప్పుడు అలా చూసేదన్నమాట. సో హ్యావ్ దట్ లుక్. ఒకసారి అలా ఒక లుక్ వేసి మొత్తం
వర్క్ చేసేటప్పుడు మీరు ఓనర్ పర్సెప్షన్ నుంచి పర్సీవ్ చేసుకోవాలి బిజినెస్ని. సో దట్ మీకు చాలా అర్థమవుతాయి అన్నమాట పాయింట్లు. ఒకసారి 20-30 ఏజ్‌ల మీరు మంచిగా గట్టిగా నాలెడ్జ్ గెయిన్ చేసి, స్కిల్స్ గెయిన్ చేసి, ఎక్స్‌పీరియన్స్ గెయిన్ చేసి, దెబ్బలు తగలాలి. తగలకుంట సార్ నాకు దెబ్బలు తగలలేదు అంటే నడవదు. దెబ్బలు తగలాలి. దెబ్బలు తగులుతూనే ఎర్లీగా రియలైజ్ అవుతావు. లేకుంటే 50, 60 వచ్చినా గానీ గట్టినే ఉద్యోగాలు చేసుకుంటూనే పైసలుండవు, ఏముండవు. ఒక రిటైర్మెంట్ హౌస్ కోసం ప్లాన్ చేసుకొని ఉన్న పైసలన్నీ సేవ్ చేస్తావు, కడతావు. దాన్ని ఎవరో ఒకరు అట్లొచ్చి కూలగొట్టి పోతారు. హ్మ్. లైఫ్ అనేది చిన్న నీటి బుడగ లాంటిది. అండ్ మనం చేసుకున్న ప్లాన్స్ అయినా అవన్నీ కూడా సక్సెస్ రేట్ ఎంత తక్కువనో ఒకసారి అచీవ్ అయినాక వాటిని మెయింటైన్ చేయుడు ప్రాబిలిటీ కూడా అంతే తక్కువ ఇండియాలో. అండ్ అట్లా ఉండదు, మీరు కళలు అన్ని డిస్ట్రాయ్ అవుతాయి అని అనట్లేను. ఎక్కువ సంపాదించుర్రి అంటున్నా. ఇన్స్టెడ్ ఆఫ్ జాబ్ ట్రై టు టేక్ లిటిల్ రిస్క్. బిజినెస్ నాకు జాబే బిజినెస్ కంటే ఎక్కువ రిస్కీ అనిపిస్తుంది, నా పర్సనల్ ఒపీనియన్ ఇది. ఎందుకు అంటున్నానంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ కారే ఉంది, 15 లక్షలు 20 లక్షల కార్ ఇది. మరి నాకు 20 లక్షల కార్ నేను జాబ్ తోటి కొనుక్కోవాలంటే నాకు 15 lakhs ప్యాకేజ్ జాబ్ దున్నా బిల్స్ కట్టుకుంటా, ఈఎంఐలు కట్టుకుంటా, నడిపించుకుంటా పోతా. అదే బిజినెస్లో అనుకో, ఇప్పుడు నాకు ఒక కాఫీ కంటెంట్ వెళ్ళిందంటే డైరెక్ట్ ఇది లేపు పడేస్తా. అంటే మనకి రిస్క్ టేకింగ్ పరంగా నాకు బిజినెస్సే ఈజీగా అనిపించింది. ఎందుకంటే నేను కొనుక్కోవాలనుకుంటున్న థింగ్స్ అన్నీ కూడా నాకు బిజినెస్ ద్వారానే వస్తాయని నాకు అనిపించింది. ఎందుకంటే జాబు నేను 15 lakhs ప్యాకేజ్ చేసినా కానీ, అంటే నెలకు 15 lakhs ప్యాకేజ్ జాబ్ చేస్తున్నా కానీ దెర్ ఈజ్ స్టిల్ నాకు ఎప్పుడు కూడా ఇంకేదో మిస్ అవుతుంది, ఇంకేదో ఉంది అన్న ఫీలింగ్లోనే ఉండేటోన్ అన్నమాట. అండ్ అప్పుడు కూడా ఐ వాజ్ ప్లాటింగ్ మై ఓన్ ట్విస్ట్. నేనే నా ప్లాన్స్ నేను వేసుకుంటా, జల్దీ జాబ్ కొట్టాలి అన్న దాంట్లో వచ్చి జల్దీ బిజినెస్ చేయాలి అని ఉండేదన్నమాట. అండ్ నేను ఏ బిజినెస్ అన్నది కూడా ఏ క్లారిటీ లేకుండే. బట్ స్కిల్స్ ఒకసారి అనలైజ్ చేయండి. బిజినెస్ కూడా ఏ బిజినెస్ చేయాలన్న దానికి మీకు ఏ స్కిల్స్ ఉన్నాయి. ఫస్ట్ స్కిల్స్ పరంగా ఒక స్కిల్ని డెవలప్ చేసుకోండి. కమ్యూనికేషన్ స్కిల్ కావచ్చు, టెక్నికల్ స్కిల్ కావచ్చు, మెకానికల్ స్కిల్ కావచ్చు, ప్లంబింగ్ స్కిల్ కావచ్చు, ఏ స్కిల్ అయినా కావచ్చు. స్కిల్ అనేది ఎవ్వరి దగ్గర లేకపోవడం వల్లనే అన్ఎంప్లాయ్మెంట్ రేట్. ఇప్పుడు స్కూల్స్ అన్నీ కూడా ఎడ్యుకేటెడ్ వాళ్ళు 60%, 65% అన్ఎంప్లాయిడ్ ఎందుకున్నారంటే స్కిల్స్ లేవు. చదువుకుంటారు, గ్రాడ్యుయేట్స్ అవుతున్నారు కానీ స్కిల్డ్ పీపుల్ కావట్లేదు. మరి కంపెనీస్కి ఏం కావాలి? గ్రాడ్యుయేట్స్ కావాలా, స్కిల్డ్ పీపుల్ కావాలా? మీరే ఆలోచించండి. ఇప్పుడు మీరు ఒక బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేసేటప్పుడు మీకు అమాలి పనిచేసేటోడు కావాలా, సర్టిఫికేట్ మీద సివిల్ ఇంజనీరింగ్ చేసినోడు కావాలా? అంతే కదా, పనిచేసేటోడే కావాలి. సో స్కిల్స్ అనేవే ఫస్ట్ ప్రయారిటీ అన్నమాట. దాని తర్వాత దిస్ బికమ్స్ ద బేసిక్ ఎలిజిబిలిటీ క్వాలిఫికేషన్ లైక్ గ్రాడ్యుయేషన్, ఇవన్నీ కూడా మీరు బేసిక్ ఎలిజిబిలిటీ కింద పెడుతుర్రు. అండ్ ఇదే కాకుండా కొన్ని కంపెనీస్ చాలా కంపెనీస్, ఇప్పుడు నేను కూడా నా కంపెనీకి ఏం డిగ్రీ చదువుతానే ఉద్యోగం ఇస్తా అన్నట్లు ఏమి ఉండదు నాకు. బట్ స్కిల్స్ ఏమున్నాయి అన్నది మాత్రం 100% అడుగుతా నేను, స్కిల్స్. అండ్ నా కంపెనీలో వర్క్ చేసిన వాళ్ళకు నేను ఎలా అంటే, వాళ్ళకి క్విట్ చేస్తే ఇక్కడి నుంచి ఇంకో కంపెనీకి కాదు పోవాల్సింది నాకు. సార్ నా అంతా నేనే ఒక కంపెనీ పెట్టుకున్నా సార్, ఇది దాని పేరు ఇది అంటే వెరీ గుడ్, అది గట్ల క్విట్ ఇస్తే గట్ల క్విట్ ఇవ్వాలి అని చెప్పేటట్టు ఉండాలి. ఒక ఎగ్జాంపుల్ లీడ్ చేసేటట్టుగా ఉండాలన్నమాట. సో గట్ల క్విట్ చేసిన వాళ్ళు ఓకే. కానీ సో ఇది జాబులు బిజినెస్ అన్న ముచ్చట అన్నమాట. కంప్లీట్గా జాబులు బిజినెస్లు ఇట్లుంటాయి. జాబుల పరంగా మీరు రిచ్ అవ్వాలంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, భూమి మీద ఉన్న వాళ్ళల్లో జాబులతోటి మిలియనీర్ల సంఖ్య చాలా తక్కువ. అండ్ తక్కువ అంటే ఉండదు, అది ఎవరో సిఇఓలు సిఎంఓలు వాళ్ళు ఇట్లా 1 million పే ఉన్న వాళ్ళు అవుతుంటారు. అండ్ బిజినెస్ తోటి మిలియనీర్ అయిన వాళ్ళే ఎక్కువ. అందులో 75% సెల్ఫ్ మేడ్ మిలియనీర్స్ అంటే ఫస్ట్ జనరేషన్ ఆంటర్ప్రెన్యూర్స్. లైక్ వాళ్ళంతలో వాళ్ళే ఫస్ట్ జనరేషన్లో ఆంటర్ప్రెన్యూర్స్ అయ్యారన్నమాట. అంటే మీకు ఇన్ ద ఫస్ట్ జనరేషన్ ఇట్ సెల్ఫ్ దే మేడ్ ఇట్.
75% వాళ్ళే ఉన్నారు. మిలియనీర్స్లా మనకి 75% వాళ్ళే ఉన్నారు. అండ్ మిగిలిన 20% ఎవరున్నారంటే సెకండ్ జనరేషన్, 15% ఏమో సెకండ్ జనరేషన్ ఆంటర్ప్రెన్యూర్స్ ఉన్నారు. అంటే లైక్ ఆస్తులు, డాడీ, మమ్మీ, తాత ఆస్తులు అవన్నీ ఉంటాయి కదా, అలా నుంచి ఉన్నారన్నమాట. అంటే మీరు సక్సెస్ అయ్యే రేషియో ఫస్ట్ జనరేషన్ ఆంటర్ప్రెన్యూర్ అయితేనే ఎక్కువ ఉంది, మీరు అట్లా కూడా చూసుకుంటే. సో యూ కెన్ బికమ్ ఏ సెల్ఫ్ మేడ్ మిలియనర్. బట్ దానికి ఏం స్కిల్ మీద ఫోకస్ చేద్దాం అనుకుంటున్నారు అన్నది ఫోకస్ చేయండి. అండ్ దట్స్ ఇట్. ఈరోజు 2 రోజులు అవుతుంది వీడియో పెట్టాక. అండ్ ఐ వాంట్ యూ అప్డేట్ ఎనీ వీడియో, మంచిగా కమ్యూనికేట్ చేసి పెడుతుంటేనే యూట్యూబ్ ప్లాట్ఫామ్ కూడా అలవాటు అవుతుంటుందని ఇంకా అలవాటు చేసుకుంటున్నాను అన్నమాట. నేను ఇన్స్టాగ్రామ్లోనే పెడుతున్నా 1 year ఆల్మోస్ట్, లాస్ట్ ఆగస్ట్ నుంచి పెట్టుకుంటూ వస్తున్నా. అండ్ దెన్ ఐ గాట్ సర్టెన్ రిజల్ట్స్ ఆన్ ఇన్స్టాగ్రామ్. నాకు అయ్యే రిజల్ట్స్ యూట్యూబ్లో కూడా రావాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నా. కష్టపడండి, టైంపాస్ చేయకండి, రోజంతా రీళ్ళు చూసుకుంటా కూర్చోకండి. ఏదైనా అప్స్కిల్లింగ్ మీద ఫోకస్ చేయండి. అప్స్కిల్లింగ్. నేను ఇట్లాంటి వీడియోలు పెడుతుంటే జనాలు కూడా నవ్వుతుంటారు తెలుసా. ఏం మాట్లాడుతున్నావు బ్రో, అప్స్కిల్లింగ్ గిప్స్కిల్లింగ్ అదంతా మనకి ఇక్కడ నడవదు బ్రో, గట్లా ఉంటుందా బ్రో, ఏం బ్రో అనుకుంటా గట్లా ఉంటుంది. కానీ తర్వాత ఒకసారి ఇప్పుడు కష్టపడకుంటే మాత్రం లైఫ్లో ఒకసారి కష్టపడు పక్కా. సో ఆ కష్టం అనేది ఇప్పుడు పడతావా తర్వాత పడతావా అన్నది నువ్వు నిర్ణయించుకో. ఇప్పుడు కష్టపడి అప్స్కిల్లింగ్ చేసుకుంటే తర్వాత ఈజీ అయిపోతుంది. ఇప్పుడు ఎంజాయ్ చేద్దాం అనుకుంటే మాత్రం తర్వాత లైఫ్లో చాలా కష్టపడాల్సి వస్తుంది. ఇంకొకటి గుర్తుపెట్టుకో, ఇప్పుడున్నంత ఎనర్జీ, ఏజ్ అదంతా ఉండదన్నమాట. ఇప్పుడు నేను ఇట్లా పిడికిలు బట్టి కారు అద్దాన్ని గుద్దినా ఇది వలుగుతుంది. అదే 50 years అన్నప్పుడు అలా ఉంటుంది కదా. సో లైఫ్ అనేది పోతుంటే తగ్గుతుంటుంది ఎనర్జీ అనేది. సో టైంని చూసి కాపాడుకొని మంచిగా అప్స్కిల్ అవ్వండి. అప్స్కిల్ అయ్యి ఫస్ట్ జాబ్ చేయండి, గెట్ ఎక్స్పీరియన్స్, అండ్ దెన్ స్టార్ట్ యువర్ ఓన్ బిజినెస్. మీరు బిజినెస్లు ఏమైనా పెట్టాలనుకుంటే మీ సొంత బిజినెస్లు కూడా స్టార్ట్ చేయండి. సరేనా మరే, మంచిగా చదువుకోండి అందరూ. సరస్వతి వస్తే లక్ష్మి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది, అర్థమైందా? ఉంటాను మరే. థ్యాంక్ యూ. ఇప్పటిదాకా చూసిన వాళ్ళందరికీ కూడా, ఫస్ట్ టైం ఎవరన్నా వచ్చి ఛానల్కి చూస్తే మాత్రం కింద కమెంట్ సెక్షన్లో హాయ్ చెప్పి పరిచయం చేసుకోండి. మీరు ఏ ఊరు నుంచి వచ్చారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు అది పెట్టండి. అండ్ మీరు ఏ టాపిక్లో అప్స్కిల్ అవ్వాలనుకుంటున్నారో అట్లా కూడా చెప్తే, సో దట్ మనం కూడా నాకు ఎప్పుడైనా టైం ఉన్నప్పుడు ఆ టాపిక్స్ మీద రివ్యూ చేద్దాం. ఓకేనా? ఉంటాను మరి. థ్యాంక్ యూ. జై హింద్.